వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. మనం మొన్న చూసాం ధర్నా చౌక్‌లోనే మహాధర్నా అయితే చేశారు. మాదిగలకైతే అన్యాయం జరుగుతా ఉందని. పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంలో గూడా వాళ్ళకేదైతే కేటాయించిన టికెట్లు ఏవైతే ఉన్నాయో కేటాయించకపోవడం, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్న మాదిగలకు చేస్తున్న అన్యాయం మీద కాంగ్రెస్ సీనియర్ నేత మరియు తను 30 ఏళ్ల ప్రజా సేవకుడుగా ఉన్నాడు. తననే మోత్కుపల్లి నరసింహులు గారైతే మనతోనైతే ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ మీరైతే మొన్నైతే ధర్నా చౌక్‌లో పెద్ద ధర్నా అయితే చేశారు. అవును. అక్కడ నుండి మీ పార్టీ నుండి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ వచ్చింది? అసలు ఎలా ఉంది? మా కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రం ఎలాంటి స్పందన అయితే రాలేదు. రేవంత్ రెడ్డి గారు స్పందిస్తారని కూడా నేను అనుకోవటం లేదు. అతనికి కనికరం, దయ ఏంటి, ఆయన కులపిచ్చిగాడు. అండ్ రెడ్లు ఉంటే చాలు, పేదవాళ్ళందరినీ కూడా బానిసల కింద చేసుకొని బతకాలనుకుంటుంది. ఇది చాలా దురదృష్టకరం. ప్రజాస్వామ్యయుతంగా ఉన్నటువంటి హక్కులను కూడా పేద వర్గాలకు రాకుండా చేస్తున్నారు. తన కులానికే అవన్నీ కూడా పంచుకుంటున్నారు, వాటాలు పంచుకొని తింటున్నారు. ఇది సహించనటువంటి విషయం. దాంట్లో భాగంగానే మాదిగలకు కూడా అసలు 80 లక్షల మంది మాదిగలు ఉంటే ఒక్క సీటు కేటాయించకపోవడం అనేది మొత్తం ఎవరు కూడా దీన్ని సహించే పరిస్థితిలో లేరు. మరి 80 లక్షల మాదిగలు ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితిని కూడా గమనించి వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకోవాలని నేను మొదట చెప్తున్నాను. అయినా ఆయన పట్టించుకోవడం లేదు. కనీసం ఇంటర్వ్యూ కూడా నాకు ఇవ్వటం, అపాయింట్మెంట్ కూడా నాకు ఇవ్వటం లేదు. ఇది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను ఒక 6 సార్లు గెలిచిన వ్యక్తిగా, ఈ రాష్ట్రంలో 40 సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తున్నటువంటి ఒక పేదవర్గాల నాయకుడిగా నాకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవటం ఏంటి? అసలు ఏదన్నా నిర్ణయం జరిగితే దాన్ని సరి చేసుకోవడానికి కానీ, లేదంటే అసలు ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందో చెప్పవలసిన బాధ్యత ఆయనదే. కాబట్టి ఇవాళ మాదిగలను అనగదొక్కాలి, రేపు పార్లమెంట్లో ఒక వ్యక్తిని పోకుండా చెయ్యాలి, ఆ తర్వాత రేపు ఏబిసిడి బిల్లు వచ్చినా రాకపోయినా దాని మీద మాట్లాడగలిగే వ్యక్తి ఒకడు ఉండాలి అనేటువంటి అభిప్రాయం కంటే అక్కడ ఎవడు ఉండకూడదు అనేది కుట్ర జరుగుతాం. ఎంపీ అనేటువంటిది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలో మరి ఉండగలిగినటువంటి ఒక సభ్యత్వం. అది అంటే రాజ్యాంగాన్ని రక్షించవలసినటువంటి ప్లేస్, అది కాపాడుకోవాల్సినటువంటి ప్లేస్ అది. కానీ ఇవాళ అటువంటి ప్లేస్లో ఒక్క వ్యక్తికి కూడా ఇవ్వకపోవటం చాలా దురదృష్టకరం, బాధాకరం. నాకైతే ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశాను నేను, కానీ ఇలాంటి పరిణామాలు వస్తాయని నేను ఊహించలేదు. అందుకే వాస్తవంగా ఏం చేయాలనో తోచక ఈ 4 రోజుల నుంచి సరి అయిన సమయానికి భోజనం కూడా చేయటం లేదు, నిద్ర కూడా పట్టడం లేదు. తద్వారా నా హెల్త్ కూడా పాడవుతూ ఉంది. నేను ఈ విషయాలన్నీ కూడా మీడియా ద్వారా చెప్తూనే వస్తున్నా, కానీ మరి ఆయనకు కనికరం, దయలేదు. దయలేని వ్యక్తి, కనికరం వ్యక్తి రాజ్యాన్ని పాలించడానికి అర్హుడు కాడు. మరి తన కులం కోసమే బతికేవాడు ఇంత అవసరం లేదు కదా. ఇవాళ తన కులం కోసమే బతికేవాడు ఇంత అవసరం లేదు. ఇవాళ ఒక ఇంట్లో 2 వ్యక్తులకు ఎమ్మెల్యేలను చేసే అవకాశం అవసరమా? అసలు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఒప్పుకుందా? అదేవిధంగా ఉదయపూర్ డిక్లరేషన్ అని అక్కడ ఒక కుటుంబానికి ఒకటే పదవి ఇవ్వాలనేటువంటి నిర్ణయం పక్కన పెట్టేసి ఒక కుటుంబానికి 2, 3 కూడా. ఇప్పుడు ఈ దళితుల్లోనే రిజర్వేషన్లో మరి అతి తక్కువ పర్సెంటేజ్ ఉన్నటువంటి వెంకటస్వామికి 3, 2 అన్నదమ్ములు ప్లస్ వాళ్ళ కొడుకు కూడా, 3 పదవులు పొందడం అంటే ఎంత బాధాకరం చెప్పండి. ఒక కుటుంబానికి 3 ఇచ్చారు, 80 లక్షల కుటుంబాలకు ఒక్కటి కూడా రాకపోవటం ఇది చాలా సహించనటువంటి విషయంగా మొన్న బీఆర్ఎస్ ఓడిపోయింది కూడా అందుకే కదా సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. బట్టి విక్రమార్క కూడా ఆయన పెద్ద మనిషి, మరి సరే ఆయన అదృష్టం బాగుంది, సీఎం అయ్యాడు, డిప్యూటీ సీఎం అయ్యాడు, సంతోషం. కానీ ఆయన కూడా సామాజిక న్యాయం గురించి ఆలోచించలేకపోవటం చాలా బాధాకరం. మరి ఆయన ఏం చేస్తుండో, చివరికి వాళ్ళ అన్నకే టికెట్ తెచ్చుకున్నాడు, వాళ్ళ అన్నకు ఆయనకు పంచుకుంటున్నారు.
ఈ విధంగా అటు దళితుల్లో కానీ ఇటు రెడ్లల్లో కానీ మరి వాళ్ళ సామాజిక వర్గం కోసమే ప్రభుత్వాలు ఉంటాయా, వాళ్ళ సామాజికం కోసమే వీళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారా, డిప్యూటీ సీఎంలు అయ్యారా, అర్థం కానటువంటి పరిస్థితి. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఏ పరిస్థితుల్లో కూడా ఇది సహించనటువంటి విషయం. ఒక మాటలో చెప్పాలంటే అర్హత లేనటువంటి వాళ్లకు, జనాభా లేని వాళ్లకు మరి సీట్లు ఇవ్వటం ఏంటి, అర్హత ఉండి జనాభా ఉన్న వాళ్ళకు టికెట్లు ఇవ్వకపోవటం ఏంటి, ఇది అర్థం కానటువంటి విషయంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా రెడ్లు మరి అన్నిట్లల్లో కూడా రెడ్లే. ఇప్పుడు నీకు అసెంబ్లీలో సుమారు 45 మంది రెడ్లు ఉన్నారు. 145 అంటే 50% వాళ్ళే ఉన్నారు. ఇకపోతే మరి నిన్న పార్లమెంటు కేటాయింపులలో సీట్ల కేటాయింపులో కూడా మరి 11 మందికి జనరల్ సీట్లు అయితే దాంట్లో 8 మంది రెడ్లే ఉన్నారు. ఇంకా ఎవరి కోసం మరి ఏమైంది? గౌడ కులస్తులు ఎక్కడ పోయి, వాళ్ళకు అర్హత లేదా పార్లమెంట్ పోవటానికి? అదేవిధంగా గొల్ల కుర్మలు ఎక్కడ పోయి, వాళ్ళకు అర్హత లేదా పార్లమెంట్ పోవటానికి? లేదంటే పద్మశాలీలు ఉన్నారు, మరి వాళ్లకు అర్హత లేదా పార్లమెంట్ పోవటానికి? మరి అదేవిధంగా చాకలి, మంగలి అనేక కులాలు 94 కులాలు ఉన్నాయి. ఈ 94 కులాలలో ఏ ఒక్క కులానికి కూడా నువ్వు అవకాశం ఇవ్వకుండా ఒకటో రెండో ఇచ్చి మొత్తం అన్ని రెడ్డి కులాస్తులకు ఇవ్వడం అనేటువంటిది చాలా బాధాకరం. క్లియర్గా కనబడుతుంది, నీ స్ట్రక్చర్ అంతా కనబడుతూ ఉంది. నీ మనసులో ఏముందో క్లియర్గా రెడ్డి రాజ్యం, రెడ్డి దొరలు పరిపాలిస్తున్న వాతావరణం వస్తూ ఉంది. దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఒక సీనియర్ నాయకుడిగా, ఒక పెద్ద మనిషిగా నేను ఇవాళ మరి రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి నేను తెలియజేసేది ఏంటంటే, ఇప్పటికైనా పిలవండి, అల్లరెందుకు? నువ్వు పిలవకపోవడం వల్ల నీకు ఇంత రభస వచ్చి పార్టీకి నష్టం వచ్చే పరిస్థితి వచ్చేసింది. పార్టీకి నష్టం రాకూడదని నేను చెప్తుంటే పార్టీకి నష్టం తెచ్చే కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. ఇది అట్లాంటి కార్యక్రమాలు చేయకండి. రెండోది ఏంటంటే, అన్ని వర్గాలను ప్రేమించేది నేర్చుకోండి. అసలు చట్టసభలలో పోతేనే గౌరవం. నేను కార్పొరేషన్ ఇస్తా, నేను అటెండర్ పోస్ట్ ఇస్తా, ఎవరికి కావాలండి అవన్నీ? అది కాదు కదా. చట్టసభలలో అధిక ప్రాధాన్యత ఇచ్చి అధికంగా గౌరవించేటువంటి పరిస్థితి రావాలి, పేద వర్గాలు ఎవరన్నా కావచ్చు. అంతేగాని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అది జరగటం లేదు. మరి దానికోసమే ఇవాళ నేను అనేక మీటింగులు కూడా పెడుతూ ఉన్నాను. ఎంతో స్పందన వస్తూ ఉంది. ఏది ఏమైనా మరి రేపు జరగబోయే ఎన్నికలలో కూడా తీవ్రంగా పార్టీ నష్టపోతుందని కూడా ఈ సందర్భంగా తెలియదు.